అందరికీ నమస్కారం. మరి బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు అన్న విషయం మనకందరికీ తెలుసు. మరి బీసీలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో పరుగులు పెట్టారంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారు పునాదులు వేస్తే ఆ పునాదులపైన అభివృద్ధి అనే గోపురం కట్టిన వ్యక్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో మరి బీసీలకు సింహభాగం వేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి బీసీల సంక్షేమమే మా ధ్యేయం, కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు సమాజానికి మరి బ్యాక్వర్డ్ కాదు, ఈ బీసీలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మరి బీసీలు బ్యాక్ బోన్గా తయారు కావాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి మొన్నటి రోజున మరి గతంలో మరి బడ్జెట్లో మరి బీసీలకే మరి సింహభాగం వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో 35,000 కోట్లు బీసీలకు కేటాయించారు, రెండో బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించారన్న విషయం తెలియజేస్తూ, మరి మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలంటే మరి గట్టి పునాదులు వేయాలి. ఆ పునాదే, ఆ వజ్రాయుధమే మరి విద్య అని గ్రహించారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే ఆశయంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీ బిడ్డలకు మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి మన రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు మరి 109 అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్లో మరి గత ప్రభుత్వం పెట్టిన డైట్ బిల్లులు పెండింగ్ కూడా క్లియర్ చేస్తూ మరి 109 గురుకుల పాఠశాలలో మరి సుమారుగా 50,000 మంది విద్యార్థులు దాకా ఉన్నారు. ఆ 50,000 మంది విద్యార్థులకు మరి పర్ఫార్మెన్స్ కూడా మరి స్టేట్లోనే నెంబర్ 1 రావడం కూడా జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ, ఈ ఏడాది 10th రిజల్ట్స్ 96.02%, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 94% మరి పర్సెంటేజ్ కూడా రావడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి IIITలో గత ఏడాది 302 మంది, ఈ ఏడాది 375 మంది కూడా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యంగా పిల్లలకు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కావడంతో బీసీ బిడ్డలు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా విధాలుగా కనీస అవసరాలు కూడా మరి లేక, వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మరి నిధులు కూడా కేటాయించటం, ఆ నిధులు కేటాయించిన దాంట్లో మరి మరమ్మతులు కూడా చేశాం. దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా మరమ్మతులు కూడా ఎంజేపీ గురుకుల పాఠశాలలో రిపేర్లు కూడా చేయించామన్న విషయం కూడా తెలియజేస్తూ, దానితో పాటు ఎంజేపీ గురుకుల పాఠశాలల్లో మరి ఏదైతే వారి అవసరాని కోసం మరి ఇన్వర్టర్స్ ఏర్పాటు చేసాం, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసాం, మరి కావాల్సిన మస్కిటో మెష్లు ఏర్పాటు చేసాం. దాంతోపాటు పిల్లలందరికీ సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేస్తూ వాళ్ళకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మరి స్పోర్ట్స్ కిట్, ట్రాక్ సూట్తో సహా పిల్లలందరికీ ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఈ సంవత్సరంలో ఎంజేపీ గురుకుల పాఠశాలలు 6 బాలికల జూనియర్ కాలేజీగా అప్గ్రేడేషన్ కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా కొత్త ఎంజేపీ గురుకుల పాఠశాలలు కూడా 10 దాకా ఏర్పాటు చేసి మరి బీసీ బిడ్డలకు అందజేశాం. రాయలసీమకు
ఎందుకంటే బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం, మరి వెనకబడిన ప్రాంతం, మరి ఆ విధంగా పిల్లల డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రజాప్రతినిధుల కోరిక మేరకు రాయలసీమకు 5, మరి శ్రీకాకుళం ప్రాంతానికి 5 గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి 26, 27 సంవత్సరంలో రిజల్ట్స్ కూడా బాగా రావడం కూడా జరిగిందన్న విషయం తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో గురుకుల పాఠశాలలు కొత్తవి శాంక్షన్ చేయడం, అందుకు బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ బిల్డింగ్స్ శాంక్షన్ చేయడంలో అందులో 70-80% అయిపోయిన ఎంజేపీ గురుకుల పాఠశాలలు మరి 19 నుంచి 24లో నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ బిల్డింగులు అంటే బీసీ బిడ్డలు చదివితే బీసీ బిడ్డలపై ఎంత కక్ష ఉందో ఇదొక నిదర్శనం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 70-80% అయిపోయిన బిల్డింగులు జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు, ప్రజల సొమ్ముతో దుర్వినియోగం చేసుకోవడం తెలుసు, ఆయన ఫోటోలకు మరి ఫోటో పిచ్చితో ఫోటోలు వేయించుకోవడం తెలుసు. అవి ఏవైతే 80-70% అయిపోయిన బిల్డింగులు గాలికి వదిలేశారు. మరి మనం అధికారంలోకి రాగానే బీసీ బిడ్డలపైనున్న సంకల్పం ఒకటే, ముఖ్యమంత్రి గారికి వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మరి ఎక్కడైతే ఆగిపోయిన స్కూల్స్ అన్నీ అవుతున్నాయన్న విషయం కూడా తెలియజేస్తూ, దగ్గరలో పులివెందల్లో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాల బీసీ బిడ్డలకు మరి అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారు మరి కొన్ని చోట్ల 109 గురుకుల పాఠశాలల్లో బిల్డింగ్ సదుపాయాలు లేవని మరి సాస్కి నిధుల ద్వారా కూడా కొత్త ఎంజేపీ గురుకుల పాఠశాలలు 20కి అంటే 500 కోట్లతో మరి 20 గురుకుల పాఠశాలలు కొత్త భవనాలు కూడా నిర్మాణం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి బీసీ హాస్టల్స్ మనకు 998 బీసీ హాస్టల్స్ సుమారుగా 85,000 మంది విద్యార్థులు మరి ఈరోజు మన హాస్టల్స్లో చదువుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రతి హాస్టల్స్ కూడా మరమ్మతులు జరగటం జరుగుతూ ఉంది. మరి వారికి కావాల్సిన మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేశాం. మరి మహిళా హాస్టల్స్కి అన్నిటికీ, గర్ల్స్ హాస్టల్స్కి అన్నిటికీ సీసీ కెమెరాలు, ఇన్వర్టర్సు, మరి అన్ని హాస్టల్స్కి ఇన్వర్టర్సు, ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టడం, మరి రిపేర్లు చేయించటం, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా రిపేర్ చేయించటం, మరి మస్కిటో మెష్లు వేయటం, మరి బట్టలు ఆరేసుకోవడానికి, హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా హుక్కులు కూడా ఏర్పాటు చేసి నాణ్యతమైన భోజనం పెట్టిన మరి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, దానితో పాటు మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే బీసీ బిడ్డల కోసం సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మనం రెండో బ్యాచ్ లాస్ట్ ఇయర్లో 100 మందికి మనం శిక్షణ ఇచ్చాం. మరి రెండో బ్యాచ్ 100 మందికి కావాల్సిన వాళ్ళ వసతులన్నీ ఏర్పాటు చేసి వారికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి దాంతోపాటు మరి మొన్నటి రోజున మెగా డిఎస్సి మనం అందజేశాం. ఆ మెగా డిఎస్సి కోసం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మెగా డిఎస్సి కోచింగ్ కూడా అందజేశాం. ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా అందజేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి బీసీ హాస్టల్స్కు, బీసీ గురుకుల పాఠశాలలకు రిపేర్లకే సుమారుగా 100 కోట్ల రూపాయలతో రిపేర్లు కూడా చేయించాం. కొత్త భవనాలకు 500 కోట్లతో కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇది ఎందుకంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలంటే మరి వాళ్ళకు నాణ్యతమైన విద్య మనం అందచేయాలని విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి గారు కాబట్టే ఈరోజు బీసీలపైన చిత్తశుద్ధి ఏంటో మరొక్కసారి కూటమి ప్రభుత్వం నిరూపించుకుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, దానితో పాటు మరి బీసీల కూటమి ప్రభుత్వంలో మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా బీసీలకు పెద్దపీట వేశాం, బీసీలు గౌరవించాం, బీసీల హక్కులు చేర్చుకున్నాం. అన్ని రంగాలు, రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, బీసీలకు పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా మేము
ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా మరి అధికారానికి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లోనూ బారుల్లో కేటాయింపులో 10% కేటాయించా. అంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్గా ప్రతి ఒక్కరూ తయారు కావాలనే ఉద్దేశంతో గీత కార్మికులకు కూడా మరి మద్యం షాపుల్లోనూ బారులోనూ కేటాయించిన 10% రిజర్వేషన్లు కూడా కేటాయించాం. మరి అంతేకాకుండా వడ్డెర్ల కూడా క్వారీ కేటాయింపులో 33% రిజర్వేషన్లు కూడా ఇచ్చాం. 50% సీనరీ ఛార్జెస్లో మరి మినహాయింపు కూడా ఇచ్చామనే విషయం తెలియజేస్తున్నాం. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం 10,000 ఉంటే 20,000 రూపాయలు అందజేశాం. మత్స్యకారుల వినతి మేరకు యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అంటే ఏదైతే ఆయన మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఆ రోజు మత్స్యకారుల కోరికలు కోరినట్లు జీవో నంబర్ 217ను రద్దు చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నావీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు పెంచాం. దేవాలయాల్లో పనిచేసే నావీ బ్రాహ్మణుల గౌరవ వేతనం 20,000 నుంచి 25,000 కూడా పెంచామన్న విషయం తెలియజేస్తూ అదేవిధంగా నేతన్నలకు మరి 93,000 మంది నేతన్నలకు ఉచిత కరెంటు కూడా అందజేశాం. 200 యూనిట్లు మరియు హ్యాండ్లూమ్స్కి పవర్లూమ్కి మరి సుమారుగా 11,000 పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇందుకోసం మరి బడ్జెట్ కూడా 150 కోట్లు కేటాయించాం. అదేవిధంగా మరి వాల్మీకి మహర్షి గారిది, ఒడ్డే ఓబన్న గారిది, మొల్ల గారిది, సర్దార్ గౌతులచ్చన్న గారిది, భక్త కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవోలు కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేవిధంగా మరి బీసీలకు ఆరాధ దైవమైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 ఏళ్ల జయంతి ఘనంగా నిర్వహించాం. మరి అందరినీ ఏదైతే ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 కూడా 1000 కోట్లతో మరి బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది. మరి కుల సంఘ నాయకులతోనూ చైర్మన్లతోనూ డైరెక్టర్లతోనూ మళ్ళీ వాళ్ళ ప్రజాభిప్రాయం కూడా తీసుకున్నాం. దగ్గరలో 1000 కోట్ల రూపాయలతో మరి ఆదరణ పథకాన్ని కూడా అమలుపరచబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా బీసీ భవనం నిర్మాణం చేయబోతున్నాం. 14-19లో కూడా మనం ఆల్రెడీ శాంక్షన్ అయినవి వైసీపీ ప్రభుత్వం రాగానే బీసీ భవన్లు క్యాన్సిల్ చేశారు. మరి అవన్నిటినీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ గౌరవంగా బీసీలందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడానికి బీసీల సంఘాల కోరిక మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ బీసీ భవనాలు నిర్మాణం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ గతంలో ఏవైతే పెండింగ్ ఉండిపోయినావో ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి బీసీలకు అంకితం చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి శాసనాలలో కూడా రూపకల్పనలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఏదైతే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బీసీలకు రాజకీయ చైతన్యం వచ్చిందన్న విషయం కూడా మరొకసారి తెలియజేస్తూ మరి బీసీలకు రాజ్యాంగ అధికారం చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆనాడు బీసీలకు రాజకీయంగా అన్న ఎన్టీఆర్ ప్రాధాన్యత ఇస్తే అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మరింత రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారు. మరి చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్న విషయం కూడా తెలియజేస్తూ నామినేటెడ్ పోస్టులు భర్తీలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పనకు మరి రాజీవ్ రంజన్ మిశ్రన్ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా జిల్లాలో పర్యటిస్తూ ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో బీసీలు పడుతున్న కష్టాలు బీసీలపైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో మనం అందరం చూసాం. ఆ రోజు మన లోకేష్ బాబు గారు బీసీల రక్షణ చట్టం అమలు పరుస్తామని చెప్పారు. మరి బీసీల రక్షణ చట్టం అమలు పరచబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ బీసీల ఆత్మగౌరవం రక్షణ సామాజిక న్యాయం కోసం బీసీల రక్షణ చట్టం తీసుకొస్తున్నాం. ఇటువంటి చట్టం తీసుకురావడానికి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రం అన్న విషయం కూడా తెలియజేస్తూ ఈ చట్టం
138 బీసీ కులాలకు రక్షణ కల్పిస్తుంది. ఇప్పటికే బీసీ రక్షణ చట్టం ముసాయిదా కూడా సిద్ధమైంది. ఈ బీసీ రక్షణ చట్టం కోసం మేము గతంలో బీసీ సంఘాలతోనూ బీసీ ప్రజాప్రతినిధులతోనూ బీసీ మంత్రులతో కూడా చర్చించడం కూడా జరిగింది. బీసీ రక్షణ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందగానే కేంద్రానికి పంపిస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కటి బీసీలకు లబ్ధి చెందే విధంగా మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా మొన్నటి రోజున మెగా డిఎస్సిలో కూడా బీసీ బిడ్డలు పెద్దపీట వేశారు, అంటే అవకాశం కల్పించారు కాబట్టి బీసీ బిడ్డలకు ఈరోజు డిఎస్సిలో కూడా బాగా స్కోర్ చేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ కింద మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టడం, ఆ ఎంఎస్ఎంఈ పార్కులో బీసీలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రానికి సంపద ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు బీసీలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా కూడా 24-26 మధ్యలో సుమారుగా ప్రతి ఒక్కరికి 3,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు అందజేశాం. వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 అందజేశాం. 100% పెట్టేడు ఉన్న వారికి 5,000 ఉన్న పెన్షన్ 15,000 రూపాయలు కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, దీపం 2 అదేవిధంగా శ్రీశక్తి పథకం, అన్నదాత సుఖీభవ, మేము చెప్పనివి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఎక్కువగా ఈరోజు సంక్షేమ పథకాల్లో ఎక్కువ శాతం బీసీలకే లబ్ధి పొందామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల వల్ల కూడా బీసీలు బాగా లబ్ధి పొంది చాలా సంతోషపడుతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 5 రూపాయలకే ఈరోజు బీసీలు బడిగిన వర్గాలు ఈరోజు 5 రూపాయలకే 3 పూటలా భోంచేయగలుగుతున్నారు, పూటకు 5 రూపాయలతో భోంచేయగలుగుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి అనే విషయం కూడా తెలియజేస్తూ, ఈరోజు రాయలసీమ బిడ్డగా రాయలసీమ నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, ఒక బీసీ శాఖ మంత్రిగా నిజంగానే నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి రాయలసీమ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. రైజింగ్ రాయలసీమ గతంలో తెలుసు, ఒకప్పుడు రాయలసీమ అంటే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. కరువు అనే రాక్షసి తాండవం ఆడుతూ ఉండేది. ఆ రోజు ఆ కరువు వలన అనేక విధాలుగా వ్యాపారపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ మేము వెనకబడిపోయాం. ఆ కరువు వల్ల మా ప్రాంత ప్రజలందరూ వలసపోయేవారు. వాను మబ్బుల కోసం ఎదురు చూస్తూ తట్టాబుట్ట నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసపోయేవారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది, దీన్ని రతనాల సీమగా మార్చాలని ఎంతో గొప్ప సంకల్పంతో అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే ఆ ఆశయాలను కొనసాగించిన వ్యక్తి రాయలసీమ ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మా రాయలసీమ కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. ఫ్యాక్షనిజం, నెక్సలిజం ఇలా ప్రజలను రెచ్చగొడుతూ స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ ప్రజలు ఎన్ని విధాలుగా నష్టపోయారన్న విషయం తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే నెక్సలిజాన్ని కావచ్చు, ఫ్యాక్షనిజాన్ని అణిచివేసి ఈరోజు రాయలసీమ రైజింగ్ రాయలసీమగా మార్చగలిగారంటే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరగాలంటే జలకళ కావాలి. ఈరోజు జలకళ ఉండటం వలనే ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమకు తేగలిగాము అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడం పూర్తి చేయడం వల్లనే ఈరోజు
పరిశ్రమలు కూడా మన వైపు వస్తున్నాయి, పరిశ్రమలు కూడా తేగలుగుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి నిజంగానే ఈరోజు హార్టికల్చర్ హబ్గా, ఐటీ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా, డిఫెన్స్ హబ్గా, మరి టూరిజం హబ్గా, డ్రోన్ హబ్గా ఇలా అన్ని రంగాల్లోనూ రాయలసీమ ముందంజలో నిలబడగలుగుతున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి మన అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏ పరిశ్రమ చూసినా చంద్రబాబు నాయుడు గారి విజనే పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. మా వెనకబడిన ప్రాంతంలో కొరియాలో ఉండే కియా ఇంటర్నేషనల్ పరిశ్రమను తీసుకొచ్చి మరి రాయలసీమలో మరి కొరియన్స్తో మాట్లాడి మీకు కావలసిన మౌలిక వసతులన్నీ మేము ఏర్పాటు చేస్తాం, మీరు రండి, మేము కావలసినవన్నీ మీకు ఏర్పాటు చేస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొరియన్స్తో డిస్కస్ చేసినప్పుడు మేము ఇక్కడ కియా పరిశ్రమ పెట్టాలంటే మాకు ఫస్ట్ నీరు కావాలి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే తప్ప మేము పరిశ్రమ పెట్టలేము అని వాళ్ళు ఏకకంఠంతో చెప్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెనకబడిన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి అని గ్రహించిన వ్యక్తి కాబట్టే మరి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి వాళ్లకు నీటి సౌకర్యం కల్పించి వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేశారు కాబట్టే ఈరోజు కియా స్థాపించబడ్డారు. ఈరోజు కియా రావడం వల్ల దేశానికి, రాష్ట్రానికి ట్యాక్స్ రూపంగానే సుమారుగా 6,000 కోట్ల రూపాయలు మనం సంపద సృష్టించగలిగాం. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా లక్షలాది మందికి ఉపాధి చూపించగలిగామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ఇది ఒక మెయిన్ కియానే, కియా అనుబంధ సంస్థల ద్వారా కూడా సుమారుగా 5,000 రూపాయలు 5,000 కోట్లు మరి ట్యాక్స్ రూపంగా కూడా మనకు అందుతున్నాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారి విజన్. 14-18లో మనం కియా తీసుకొచ్చాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదే కియా ముందు వచ్చి కియా లేదు, ఏమీ లేదు, ఈ రాష్ట్రానికి ఏ పరిశ్రమలు వచ్చినా నేను ఒప్పుకోను, నేను అధికారంలోకి రాగానే కియా ఏదైతే భూములు అక్వైర్ చేశారో ఈ కియా వాళ్ళని తరిమి కొడతానని చెప్పి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ పరిశ్రమ తెచ్చినా అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఈరోజు రాయలసీమలో సస్యశ్యామలంగా ఉన్నాము అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి రాయలసీమ ప్రజల చిరకాల కోలిక, ఎందుకంటే యువతకు అవకాశం కల్పించాలి. కియా లాంటి పరిశ్రమలు మరి కియా కన్నా ముందే మన రాయలసీమ స్టీల్ ప్లాంటు మన రాయలసీమలో ఏర్పాటు చేయాలనుకున్న వ్యక్తి మరి రాయలసీమ కోరిక, ప్రజల కోరిక మేరకు మరి జేఎస్డబ్ల్యూ స్టీల్ని ఏర్పాటు చేసి వాళ్ళ పెద్దలతో మాట్లాడి వాళ్ళ జిఎస్డబ్ల్యూ యజమానంతో మాట్లాడి మీకు మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేస్తాం, మీరు రండి అని కూడా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి 18లో జేఎస్డబ్ల్యూ కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూని ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వంలో పాలాభిషేకాలు చేయించుకోవడం తెలుసు, టెంకాయలు కొట్టడం తెలుసు, అభివృద్ధి మాత్రం శూన్యం. ఓన్లీ సాక్షి పేపర్లో సొంత పత్రికలో వేసుకొని సోషల్ మీడియాలో మరి చెప్పుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదని తెలుసు. మరి నిజంగానే జేఎస్డబ్ల్యూ స్టీల్ రావడం మరి మన రాష్ట్రానికి మరి నిజంగానే ఉపాధి కల్పిస్తున్నారనే విషయం కూడా తెలియజేస్తూ సుమారుగా 1,600-350 కోట్లతో మరి 2028కి పూర్తి చేసి రాయలసీమ భావితరాల భవిష్యత్తుకు అంకితం చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 2,500 నుంచి 4,000 మంది దాకా ఉపాధి కూడా చూపిస్తున్నారు. దానితో పాటు ఈరోజు రాయలసీమలో ఏ జిల్లాలో చూసినా మరి గ్రీన్ ఎనర్జీ కావచ్చు, మరి రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, ఈరోజు 1,000 కోట్లతో మనం పెట్టుబడులు వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తూ దానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ఎంప్లాయ్మెంట్ కూడా చూపించబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ స్టార్టప్ కడప మరి అంతేకాకుండా మరి కర్నూలు జిల్లాలో డ్రోన్ హబ్, మనం డ్రోన్ ఏ విధంగా వాడచ్చో మరి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు
మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఈరోజు డ్రోన్ హబ్ మన కర్నూలులో మనం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఎంతోమంది వేలాది మందికి ఉపాధి చూపిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా రాయలసీమలో ఉన్న వనరులని ఎప్పటికప్పుడు మరి సర్వేలు చేపిస్తూ మరి జొన్నగిరిని గోల్డ్ మైనింగ్ని మరి జొన్నగిరిని స్వర్ణగిరిగా కూడా మార్చబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి సత్యసాయి జిల్లాలో మరి డిఫెన్స్ హబ్గా మరి ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. డిఫెన్స్ హబ్గా మరి ఈరోజు మరి ఫైటర్ జెట్ అంటే యుద్ధ విమానాల తయారీ కూడా మన రాయలసీమలో మన సత్యసాయి జిల్లాలో జరగబోతా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి తిరుపతి అన్నమయ్య జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ కూడా మరి సుమారుగా 2,500 కోట్ల రూపాయలతో మరి బుల్లెట్ కంపెనీ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈరోజు అన్ని విధాలుగా మరి ఈరోజు పరిశ్రమలు రావాలి అంటే మరి కావలసిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని కూర్చోబెట్టి మేము సైతం మీతో పాటు ఉంటాం, మీరు పూర్తి చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని కూటమి ప్రభుత్వం భరోసా ఇవ్వటం వల్లే జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి రాయలసీమలో టూరిజం అనేదే మర్చిపోయారు. రాష్ట్రంలోనే టూరిజం మర్చిపోతే ఈరోజు టూరిజం విధంగా కూడా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా మా రాయలసీమలో మరి టూరిజం ఈరోజు పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. కలియుగదయం వెంకటేశ్వర స్వామి గారు ఒక పక్క, మరి శ్రీశైల మల్లికార్జున స్వామి ఒక పక్క, మరి బ్రహ్మం గారి మఠం, మరి మంత్రాలయం, దానితో పాటు లేపాక్షి, కదిరి నరసింహస్వామి, ఇస్కాన్ టెంపుల్, ఈ విధంగా మరి అభివృద్ధి ధ్యేయంగా టూరిజం సర్క్యూట్గా మార్చి మరి వచ్చిన భక్తాదులందరూ ఉండటానికి వారికి కావలసిన వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ప్రపంచ దేశాల నుంచి మరి భక్తాదులు లక్షలాది మందిగా భక్తాదులు మరి మన ప్రశాంతి నిలయానికి వస్తారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి 100వ జయంతి కూడా మనం ఘనంగా చేశామనే విషయం కూడా తెలియజేస్తూ, మరి రాయలసీమ బిడ్డగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఏ పరిశ్రమ రావాలన్నా, మరి ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా, మరి ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మరి రోడ్ కనెక్టివిటీ ఉండాలి. కాబట్టి మరి ఒక పక్క ఈ కనెక్టివిటీ ఉండటం వల్ల అభివృద్ధి ధ్యేయంగా రాయలసీమ పరుగులు పెడుతుంది. ఒక పక్క హైవే లైన్లు జరుగుతున్నాయి, రైల్వే లైన్లు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఎయిర్పోర్ట్లు అభివృద్ధి జరుగుతున్నాయి. కాబట్టే ఈరోజు పెట్టుబడిదారులు కూడా అంత రాయలసీమ వైపే చూస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు. కొంతమంది మేము రాయలసీమ బిడ్డలం అని చెప్పుకుంటున్నారు. సొంత జిల్లాకు అన్యాయం చేశారు, రాయలసీమకు అన్యాయం చేశారు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరో మనందరికీ తెలుసు. మరి ఈరోజు ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒకటే, మనకు అర్థమైంది కూడా ఒకటే. జగన్మోహన్ రెడ్డికి రక్తం చూస్తానే ఆయనకు తెల్లారుతుంది, శవాలు చూస్తానే ఆయన పూట గడుస్తుంది. ఆయనకు ఒక విజన్ ఉంది. అదేంటంటే విధ్వంసం, మర్డర్లు, దోపిడీలు, శవ రాజకీయాలు, దౌర్జన్యాలు, దాచుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి నైజం. మరి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం విజన్ ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడం, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.